Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Luke's Gospel, chapter 12, verse 12. నేటి దినం ధ్యానం కొరకై లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి తీసుకొనబడింది. The Holy Ghost shall teach you in the same hour what ye ought to say. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోని మీకు నేర్పుననెను. When we see the context, మనం ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తే we understand that this promise is mainly given to those who are persecuted. ఎవరైతే ఆ యొక్క హింస బాధ గుండా వెళ్తూ ఉన్నారో అటువంటి వారి కొరకై ఈ వాగ్దానం ఇవ్వబడుతూ వచ్చింది. Who are brought before magistrates and powers, etc. ఎవరైతే ఈ యొక్క అధికారులు ఎదుట తీసుకొని రాబడుతూ వచ్చారో మెజిస్ట్రేట్ ఎదుట వారి కొరకు, Because of their testimony and the ministry. వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి వారి యొక్క పరిచర్యను బట్టి. As we all know, మనం అందరం ఎరిగిన విధానంలో many people nowadays are persecuted because of their testimony and ministry. చాలా మంది వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి వారి యొక్క పరిచర్యను బట్టి హింసించబడుతూ ఉన్నారు. So such persecutions were faced by the disciples and also Apostle Paul. అటువంటి శిక్షలు, అటువంటి నేరములు అన్నీ కూడా ఈ యొక్క శిష్యులు అపోస్తలులు పౌలు కూడా పొందుతూ వచ్చాడు. And during the first century, ఆ మొదటి శతాబ్దంలో the Roman government and also the Orthodox Jews were absolutely against the born again believers. ఆ తిరిగి జన్మించినటువంటి విశ్వాసులకి రోమా ప్రభుత్వం గాని తర్వాత నిష్ట కలిగినటువంటి యూదులు గాని వ్యతిరేకంగా ఉంటూ వచ్చారు. As a result, many became martyrs for their faith. దాని యొక్క ఫలితాన్ని బట్టి అనేక మంది విశ్వాసులు వారు ప్రభు కొరకు హతసాక్షులుగా అవుతూ వచ్చారు. So Paul also stood before such powers. పౌలు కూడా అటువంటి అధికారుల ముందు నిలబడుతూ వచ్చాడు. Before Sanhedrin, సన్హెద్రిన్ సంఘం ఎదుట, before Felix, ఆ యొక్క ఫెలిక్స్ ఎదుట, before Festus, ఫేస్తు ఎదుట, before King Agrippa. రాజైన అగ్రిప్ప ఎదుట. Yeah, it is all because of for his faith in Lord Jesus Christ. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభునందు తను ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టే. So we can read in Acts of Apostles as to how the Holy Ghost helped him in the same hour in fulfillment of this promise. ఈ యొక్క వాగ్దానం నెరవేర్పులో భాగంగా అపోస్తల కార్యంలో మనం చదువుతాము పౌలుకి ఏ విధంగా ఆ గడియలో సహాయం చేస్తూ వచ్చాడు అనే సంగతి. This is one of the ministries of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలో ఒకానొక పరిచర్య ఇది. Holy Spirit is our helper. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహకారి. That's why when we witness about Lord Jesus Christ before people, అందుకే యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ప్రజల ఎదుట సాక్ష్యం ఇచ్చినప్పుడు we need not be anxious, we need not be fearing. మనం ఏదో భయపడిపోయి ఏమవుతుందో ఏమని ఆందోళన చెందాల్సిన We అవసరం can లేదు. claim this promise and the Holy Spirit will tell us what to speak. మనము ఈ వాగ్దానాన్ని చేపట్టొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్పాలనేది మనకు బోధిస్తాడు. There are wonderful examples in scriptures to prove this promise. ఈ యొక్క వాగ్దానం నెరవేర్పు కొరకు దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి మాదిరిలో ఉదాహరణలు మనకు ఉంటూ ఉన్నాయి. I will put or I will tell two well-known examples to you from the Old Testament. పాత నిబంధన నుంచి మీకు అందరికి బాగా తెలిసినటువంటి రెండు ఉదాహరణలు మీకు చెప్తాను. Number 1, మొట్టమొదటిది Joseph. యోసేపు. When he stood before Pharaoh to interpret Pharaoh's dreams, ఫరో యొక్క కలలను వివరించడం కొరకు ఫరో ఎదుట ఆయన నిలబడినప్పుడు, that is what we read in Genesis 41st chapter, ఆదికాండం 41వ అధ్యాయంలో మనం మాటలు చదువుతాం. we can see how the Holy Spirit helped him about what to speak. ఏం మాట్లాడాలనేటటువంటి సంగతి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఆయనకి సహాయం చేస్తూ వచ్చాడో మనం చూస్తాం. In the beginning in Egypt he was a slave. ప్రారంభంలో చూస్తూ వచ్చినట్లయితే ఐగుప్తులు ఆయన బానిసగా ఉంటూ వచ్చాడు. Later he was a prisoner. దాని తర్వాత ఆయన ఒక చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీ. He was not an Egyptian but an Israelitish slave. ఆయన ఒక ఐగుప్తీయుడు కాదు కానీ ఆయన ఒక ఇశ్రాయేలీయుడు అయినటువంటి బానిస ఆయన. He did not know anything about the future of Egypt. ఈ ఐగుప్తు యొక్క భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు ఆయనకి. But when Pharaoh told the dreams, అయితే ఫరో కలలు చెప్పినప్పుడు see how correctly Joseph interpreted. చూడండి ఎంత ఖచ్చితంగా దాని యొక్క భావాన్ని చెప్పాడు. As for Joseph, he had no ability or knowledge to speak. నిజానికి చూస్తూ వచ్చినట్లయితే యోసేపు దగ్గర ఏ విధమైనటువంటి సామర్థ్యం గాని జ్ఞానం గాని మాట్లాడడానికి లేదు. And he cannot speak slow fluently in Egyptian languages also. ఐగుప్తు యొక్క భాషల్లో ఆయన అంత అనర్గళంగా మాట్లాడినని కూడా మాట్లాడలేడు. But even the Gentile king who never believed in the true God Jehovah, నిజమైనటువంటి దేవుడైనటువంటి యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి ఒక అన్యుడైనటువంటి రాజు, and he could see the operation of the Holy Spirit of God in Joseph. యోసేపులో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ రావడాన్ని ఆయన చూస్తూ వస్తాడు. Do you know what Pharaoh commented in chapter 41? 41వ అధ్యాయంలో ఫరో ఏమని వ్యాఖ్యానిస్తూ వచ్చాడో మీకు Genesis తెలుసా? 41:38. ఆదికాండం 41:38. Can we find such a one as this man, a man in whom the Spirit of God is? అంటే ఇటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుని మనం కనుగొనగలమా అంటాడు ఈయన.
Pharaoh is speaking about the Holy Spirit. చూడండి, ఫరో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. These are the words of the Holy Spirit he recognized. ఆయన ఏమని గ్రహించగలుగుతూ వచ్చా అంటే ఈ మాటలు పరిశుద్ధాత్మ మాటలని గ్రహిస్తూ వచ్చాడు. This is what Luke 12 says. లూకా 12:12 చెప్పబడిన మాటలు ఇవే. Another example, మరొక ఉదాహరణ, a man like Joseph, there is another one, Daniel. యోసేపు లాంటి వ్యక్తి మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు దానియేలు. He was also a captive in the land of Babylon. ఆయన కూడా బబులోనులో ఆయన చెరగా ఉంటూ వస్తున్నాడు. The Babylonian emperor Nebuchadnezzar had a dream. ఈ బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు ఆయన ఒక కలగన్నాడు, And he forgot it. ఆయన మర్చిపోయాడు ఆ కలని. And in Daniel's case, it is a bigger challenge. దానియేలు విషయంలో వస్తే ఇంకా పెద్ద సవాల్ అది. What is it? Why? ఎందుకో తెలుసా? He has to tell the dream and also interpretation. ఆయన ఏం చేయాలంటే కల చెప్పాలా, కల భావాన్ని కూడా చెప్పాలా. Humanly impossible. మానవ రీత్యా అది అసాధ్యం. If you get a dream, how can I know it? ఒకవేళ నీ కల వస్తే నాకేట తెలుస్తుంది? How can I know that dream? నాకు ఆ కళ ఎట్లా తెలుస్తుంది? Suppose if we tell to me because you are having power. నీకు ఒకవేళ అధికారం ఉంది కాబట్టి నువ్వు నాకు చెప్తే, If you won't tell my dream, I will kill you. ఒకవేళ నువ్వు నాకు అది చెప్పకపోతే నేను నిన్ను చంపేస్తానంటే What I can do? నేనేం చేయగలను? Okay, you can kill me. నువ్వు నన్ను చంపేట I cannot tell. నేను చెప్పలేను. Humanly, it is impossible. మానవ రీత్యా ఇది అసాధ్యము. So Daniel's case is a bigger challenge. దానియేలు సంగతిలో చూస్తే ఎంతో పెద్ద సవాల్ ఇది. Yeah, in the case of Joseph, యోసేపు సంగతి చూస్తే at least Pharaoh could tell those two dreams. ఈ ఫరో ఏం చేశా అంటే ఆ రెండు కళలు ఏంటనేది యోసేపుకి చెప్తూ వచ్చాడు. Suppose if a person tells the dreams, ఒకవేళ ఒక వ్యక్తి కళలు చెప్తే whether it is right or wrong, you can tell something. ఒకవేళ అది తప్ప సరైనదా కాదా ఏదో ఒకటి చెప్పొచ్చు నువ్వు. But of course, Joseph is a man filled by the Spirit of God. అయితే యోసేపు దేవుడు ఆత్మచేత నింపబడిన వ్యక్తి. But Daniel's challenge is a greater challenge. దానియేలు యొక్క సవాల్ ఇంకా పెద్ద సవాల్ అది. He had to tell the dream and also the interpretation. ఆయన ఏం చేయాలంటే కళ చెప్పాలా, కళ భావాన్ని కూడా చెప్పాలా. Though he has a wise man, but this assignment is beyond human capacity. ఆయన ఎంతో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అయినా కూడా మానవ సామర్థ్యానికంటే మించి ఎక్కువగా ఉంది తనకి ఇవ్వబడిన పని చూస్తే. So, however, to everyone's amazement, he was successful in telling the dream and also the interpretation. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కల్పించేటట్లుగా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే కళ చెప్పాడు, కళ యొక్క భావాన్ని కూడా తెలియజేస్తూ వచ్చాడు. He talked about the golden head. ఆయన బంగారు శిరస్సు గురించి చెప్తూ వచ్చాడు. He talked about the silver breast and arms. ఈ యొక్క ఉదరము, ఈ యొక్క రొమ్ము భాగము వెండితో ఉండేదాన్ని చెప్తూ And వచ్చాడు. he talked about the brazen belly and thighs. ఆయన చూస్తూ వచ్చినట్లయితే ఇత్తడి ఉదరము, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క తొడల భాగం గురించి చెప్తూ And వచ్చాడు. he talked about the iron legs. ఈ యొక్క ఇనుప పాదముల గురించి ఆయన చెప్తూ He వస్తాడు. talked about the feet, which are part of iron and part of clay. ఈ యొక్క పాదములు చూస్తూ వచ్చినట్లయితే కొంచెం మట్టితోను కొంచెం ఇనుముతోను పాక్షంగా ఉన్నట్టు చెప్తాడు. Do you know one thing? మీకు ఒక సంగతి తెలుసా? To be frank, Daniel spoke about the things which are happening in the 21st century. దానియేలు 21వ శతాబ్దంలో సంభవించబోయేటటువంటి సంగతులను ఆదినాన ఆయన చెప్తూ వచ్చాడు. He talked about the present day events even 2600 years ago. 2600 సంవత్సరాల క్రితం ప్రస్తుతం జరుగుతూ ఉండేటటువంటి సంఘటనల గురించి ఆదినాన ఆయన చెప్తూ వచ్చాడు. God, the Holy Spirit, who knew the ending from the beginning, he revealed it to him and enabled him to utter these words to Nebuchadnezzar. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆదిలోని అంతమెరిగినటువంటి దేవుడు ఈ మాటలని దానియేలు నోట ఉంచి నెబుకద్నెజరు చక్రవర్తికి పలకడానికి చెప్తూ వచ్చాడు. What a great God. ఎంత గొప్ప దేవుడు. What blessed Holy Spirit we are having. ఎంత ధన్యకరమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉంటూ ఉన్నాం. Oftentimes, తరచుగా మనం ఏం చేస్తుంటాం అంటే many messengers of God in their introductory prayer before sharing God's word, చాలా మంది దేవుని సేవకులు వారి యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ముందుగా ఉపోద్ఘాత ప్రార్థనలో they claim this promise Luke 12:12 and ask the Holy Spirit to put the right words in their mouths. వారు ఏం చేస్తారంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ వచనం అని చెప్తే సరైనటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు నా నోట ఉంచని ఎత్తిపడుతూ ఉంటారు. Occasions constantly and regularly arise in the lives of Christians. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో తరచుగా వచ్చేటటువంటి యొక్క సందర్భాలలో బట్టి So suddenly we have to speak for Christ. మనం ఏం చేయాలంటే Suddenly it may happen. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే అకస్మాత్తుగా మనము క్రీస్తు గురించి మాట్లాడాల్సినటువంటి
పరిస్థితులు వస్తాయి. Unexpectedly, we are called upon to speak on behalf of our Master Lord Jesus. అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఉన్న పాటున నీవు నేను మన యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడమని మనం పిలువబడతాం. Even many times in my ministry, I faced such situations. చాలా సందర్భాల్లో నా పరిచర్యలో నేను అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాను. Sometimes when we go to a meeting, కొన్నిసార్లు ఆ కూడికి వెళ్ళినప్పుడు we are not the scheduled preachers. నిజానికి చూసినట్లయితే మనం ఆ దినానికి నియమింపబడిన బోధకులం కాదు. Somebody has to come. ఎవరో ఒకరు రావాల్సి ఉంది. Somehow he has missed. ఏదో ఒక విధానంలో ఆయన రాలేదు. And suddenly they will ask us, అకస్మాత్తుగా వెంటనే మమ్మల్ని అడుగుతారు, what to speak? ఏం మాట్లాడాలా? What to speak? ఏం మాట్లాడాలా? And we do not know what is the need of the people. ఆ యొక్క ప్రజల అక్కర ఏంటనేది మాకు తెలియదు. We have not prayed earlier. గతంలో ప్రార్థన కూడా చేయలేదు. Suddenly, sometimes these things will fall upon our shoulders. అకస్మాత్తుగా అటువంటి బాధ్యతలు మా భుజాల మీద పెట్టబడతాయి. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Even in your case also it may be the same. నీ పరిస్థితులు కూడా అదే విధంగా ఉండొచ్చు. So when we pray to God, మనం దేవునికి ప్రార్థన the చేసినప్పుడు Holy Spirit will come to our rescue instantly and immediately. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న పాటున మన దగ్గరకు వచ్చి మనకి సహాయం చేస్తూ వస్తాడు. Sometimes, కొన్నిసార్లు even when you stand to share also, కొన్ని సందర్భాల్లో వాక్యం పంచుకోవడానికి నిలబడినప్పుడు కూడా you prepare something but you share some other thing. అయితే నువ్వేదో ఒకటి పంచుకోవాలని చెప్పి నువ్వు సిద్ధపడుతూ వచ్చా, అయితే అక్కడ వేరేది పంచుకుంటూ ఉంటావు. Many times when sharing God's message in various meetings, I shared many thoughts that I never thought of earlier. నేను చాలా సందర్భాల్లో వాక్యం బోధించడానికి నిలబడినప్పుడు గతంలో నేను ఎప్పుడూ అటువంటి తలంపులు పంచుకోవాలని కూడా నేను ఆశపడలేదు, ఊహించలేదు. ఆ సంగతులు నేను పంచుకుంటూ వచ్చాను. It may be your experience also. బహుశా నీ అనుభవం కూడా అదే ఉండొచ్చేమో. Then who is bringing such thoughts to our memory? ఎవరు మనకి అటువంటి తలంపుల్ని మన యొక్క మదిలోకి తీసుకొస్తున్నారు? He is the blessed Holy Spirit. ఆ ధన్యకరమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడే. He reminds us based on the need. ఆ యొక్క అక్కర కొలది నీకు నాకు నేర్పిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Holy Spirit knew the hearts of people and their needs and their thoughts. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల యొక్క హృదయాలు, వారి యొక్క తలంపులు, వారి ఆలోచనలు సమస్తం ఎరిగినటువంటి వాడు. And what Luke is writing? లోక ఏం రాస్తున్నాడు? In that hour. ఆ గడియలో. Not even on that day. కనీసం ఆ దినమని కూడా రాయట్లేదు ఆయన. In that hour he reminds you. ఆ గడియలో నీకు ఆయన జ్ఞాపకం చేస్తాడు. Instant reminding. అంటే ఉన్న పాటను అప్పటికప్పుడు జ్ఞాపకం చేయడం. Also remember. దయచేసి మరొకటి జ్ఞాపకం ఉంచుకోండి. This is a warning. ఇది హెచ్చరిక. This promise is not a substitute for poor preparation in teaching and preaching God's word. అంటే ఇది దేవుని వాక్యానికి ఏమి సిద్ధపడకుండా ఉన్న పాటి నుండి ఈ యొక్క వాగ్దానం ఉంది కదా అని చెప్పి వెళ్ళడం ఇది కాదు, దానికి ప్రత్యామ్నాయం కాదు ఇది. Some people do it fanatically, but it is wrong. అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే మూర్ఖత్వంతో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏమి సిద్ధపడకుండా ఆ విధంగా పోయి నిలబడతా, Oh God, you help me. ఓ ప్రభా ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయంటారు. That is wrong. అది తప్పది. You will be seeing the cricket match throughout the night and tomorrow God help me, God will not help you. నువ్వు రాత్రంతా క్రికెట్ మ్యాచ్ చూసి రేపటి దినాన ప్రభువా నువ్వు నాకు సహాయం చేయంటే దేవుడు సహాయం చేయడు. God will prepare you when you prepare. నువ్వు సిద్ధపడినప్పుడు దేవుడు నిన్ను సిద్ధం చేస్తాడు. But sometimes accidentally if something happens, God will surely come to your rescue because whatever you are telling truth. Accidentally it has happened. ఒకవేళ ఏదన్నా అనుకోని విధానంలో ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగి నువ్వు సమయం లేకుండా సిద్ధపడకుండా అట్లున్నప్పుడు అప్పుడు నువ్వు దేవుడిని అడిగితే అది నిజంగా జరిగింది, అది ప్రమాదవశాత్తు కాబట్టి అప్పుడు దేవుడిని యొక్క సన్నిధికి నీకు దగ్గరకు వచ్చి నీకు సహాయం చేస్తాడు. So this promise is not a substitute for poor preparation. అంటే నువ్వు సిద్ధపడకుండా దాన్ని నువ్వు అలక్ష్యంగా చేస్తూ ఉండేదానికి ప్రత్యామ్నాయం కాదు ఈ వాగ్దానం ఇది. You have to prepare prayerfully. నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు ప్రార్థన పూర్వకంగా నువ్వు సిద్ధపడాలి కూడా. When you fulfill the human responsibility, God the Holy Spirit will surely do his job. నువ్వు మానవ బాధ్యతను నువ్వు నెరవేరుస్తూ వచ్చినట్లయితే నిస్సందేహంగా ఖచ్చితంగా దేవుడు తన భాగాన్ని తను నెరవేరుస్తాడు. I have seen one or two speakers in my life. నా జీవితంలో ఒకరిద్దరు బోధకులు నేను చూస్తూ వచ్చాను. They commented like this. వారు ఈ విధంగా వ్యాఖ్యానిస్తూ Oh, వచ్చారు. we never prepare, brother. When we go to the pulpit, the Holy Spirit, according to the need of the people, yes, he will give some word. మో సహోదరుడా, మేము ఎప్పుడు కూడా వర్తమానం కొరకు సిద్ధపడము. ఆ పులిపేట మీద వేదిక మీదకి వెళ్ళినప్పుడు అక్కర కొలది దేవుడే మాకు కొన్ని తలంపులు వాక్యం ఇస్తాడంటారు. Oh, we will claim the promise here. మేము ఇక్కడ దేవుని వాగ్దానాన్ని చేపడతామంటారు. But I cannot believe that. అయితే నేను దాన్ని నమ్మను. It is my personal opinion. అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమే. I am not generalizing it. నేను దాన్ని ఏదో అందరూ ఈ విధంగానే నేనేం చెప్పట్లేదు కానీ In every aspect of our life, మన జీవితంలో ఉండేటటువంటి ప్రతి కోణంలోనూ
Two things are involved. రెండు సంగతులు నిమగ్నమై ఉంటాయి. One is ఒకటేమో human responsibility. మానవ బాధ్యత, Secondly, రెండవది God's sovereignty. దేవుని యొక్క సార్వభౌమాధికారం. Take salvation. రక్షణ చూడండి. Out of God's sovereignty, God prepared the way of salvation by offering His Son. దేవుడు తన సార్వభౌమాధికారాన్ని బట్టి మానవాళ్ళందరి కొరకు రక్షణ మార్గాన్ని తన కుమారుడైనటువంటి యేసు ప్రభు ద్వారా సిద్ధపరిచాడు. That is God's sovereignty. అది దేవుని యొక్క సార్వభౌమాధికారం. What is human responsibility? మానవ బాధ్యత ఏంటి? To enjoy that salvation, you have to receive it, you have to accept it. ఆ యొక్క రక్షణను అనుభవించాలి, ఆనందించాలంటే నువ్వు దాన్ని స్వీకరించాలి, అంగీకరించాలి. మొదట Not only salvation, రక్షణ మాత్రమే కాదు, in your day-to-day sanctification, నీ అనుదిన పవిత్రపరచబడంలో చూస్తే there is a temptation. ఒక శోధన ఉంది అక్కడ. Then you will look unto the Lord. నువ్వు ప్రభు వైపు చూస్తావు. God will show you a way of escape as per 1 Corinthians 10th chapter. మొదటి కొరింథీ 10వ అధ్యాయం ప్రకారం దేవుడు ఏం చేస్తా అంటే నీ యొక్క శోధనలో తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీకు వెసులుబాటు ఇస్తాడు. అక్కడ When God shows you the way, దేవుడు నీకు మార్గాన్ని చూపించినాక out of the sovereignty of God, God is showing you the way. దేవుడు తన సార్వభౌమాధికారాన్ని బట్టి ఆ యొక్క మార్గం, ఆ యొక్క శోధనలో నుంచి తప్పించుకునేటటువంటి మార్గాన్ని దేవుడు నీకు చూపించాడు. But your responsibility is there. అయితే నీ బాధ్యత కూడా ఉంది అక్కడ. You have to go out from that way. ఆ యొక్క శోధన నుంచి నువ్వు ఏం చేయాలంటే దేవుడు చూపించినటువంటి మార్గం నుంచి నువ్వు బయటికి వెళ్ళి తప్పించుకోవాలి. Joseph ran away. యోసేపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. Joseph lost his cloth, not character. యోసేపు చూస్తూ వచ్చినట్లయితే తన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు కానీ తన ప్రవర్తన పోగొట్టుకోలేదు. And God helped him. అయితే దేవుడు ఆయనకి ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. Even when God has shown you the way, suppose if you are lingering there only like Lot, ఒకవేళ దేవుడు నీకు తప్పించుకునే మార్గాన్ని చూపించిన తర్వాత కూడా లోతు వలె నువ్వు అక్కడే తడువు చేస్తూ ఉంటే, the greatest mistake in the life of Lot is లోతు జీవితంలో అత్యంత గొప్ప తప్పిదం ఏంటంటే Genesis 19:16. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం. Only 2 words. రెండే రెండు మాటలు. Lot is not an adulterer. లోతు వ్యభిచారం చేసిన వాడు కాదు. Though he is living in the midst of adulterers, he is not an adulterer. ఆయన వ్యభిచారం చేసే వారి మధ్యలో ఆయన జీవించినప్పటికీ ఆయన వ్యభిచారం చేసిన వ్యక్తి కాదు. He is not a liar. ఆయన అబద్ధికుడు కాదు. No, he is not at all a liar. ఆయన అబద్ధికుడు కానే He కాదు. is a prayerful man. ఆయన ఎంతో ప్రార్థనాపరుడు. He prayed for those people of Sodom and Gomorrah daily. Day and day it is written by Peter. పేతురు పత్రికలో పేతురు రాస్తూ వస్తాడు. ఆయన అనుదినము నొచ్చుకుంటూ ప్రార్థన చేస్తూ Yeah, he వచ్చాడు. vexed సొదొమ his గొమొర్రా heart. తన యొక్క హృదయంలో ఎంతగా నొచ్చుకుంటూ ప్రార్థన చేశాడు అని రాయబడింది. Such a great man. అంత గొప్ప వ్యక్తి. Why? What is the problem with his life? తన జీవితంలో ఉండేటటువంటి సమస్య ఏంటి? In the beginning, ప్రారంభంలో wrong associations. తప్పుడు స్నేహితులు, తప్పుడు ప్రజలతో Where కలిసి he should not stay, he stayed. ఆయన ఎక్కడైతే నివాసం చేయకూడదు అక్కడ ఉండేవాడు. Where he should not walk, where he should not stand, where he should not sit, he did the same thing. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే నువ్వు ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నిలబడకూడదు, ఎక్కడ నువ్వు నడవకూడదు, అక్కడే ఉంటూ వచ్చాడు, అక్కడే కూర్చుంటూ వచ్చాడు, అక్కడే నడుస్తూ వచ్చాడు, అక్కడే నిల్చుంటూ It వచ్చాడు. may not look like a major sin, అదేదో పెద్ద పాపంలా కనపడదు but బయటికి. that brought, destruction in his life. అదే తన యొక్క జీవితంలో ఎంతో గొప్ప నష్టాన్ని, నాశనాన్ని తీసుకొచ్చింది. But the second sin is రెండో తప్పిదం ఏంటంటే, పాపం ఏంటంటే 19:16. 19వ అధ్యాయం 16వ It వచనం. may not look like sin. అది పాపం వల్లే కనబడకపోవచ్చు. When the angels are pressing them, దేవుని దూతలు వారిని పట్టుకొని ఈడ్చుకొని పోతున్నప్పుడు Lot lingered. 2 words only. రెండే రెండు మాటలు రాబడ్డాయి. లోతు తడవు చేసెను. That's all. అంతే. So you and I must be very careful. నీవు నేను చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. Yeah, but see, some people say, no, God will give me the word. లేదన్నా దేవుడు వాక్యం ఇస్తాడని కొంతమంది చెప్తుంటారు. You must do your human responsibility part. నీవేం చేయాలంటే మానవ యొక్క బాధ్యతగా నీ భాగాన్ని నువ్వు నెరవేర్చాలా. Throughout the night sleeping as you like and seeing TV as you like or cell phone as you like. Next day standing, Lord give me word. Some fellow may say, Anna, powerful word you have given. That is not powerful, it is powerless only. నువ్వు రాత్రి అంతా నీ ఇష్టం వచ్చినట్టు నిద్రపోయి నువ్వు క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండి తర్వాత సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాత్రి అంతా గడిపి పొద్దున పోయి ప్రభా నువ్వు నాకు వాక్యం ఏంటి, వాక్యం ఇచ్చిన తర్వాత అన్న ఎంతో అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వర్తమానం అనేసి అని ప్రజలు అనొచ్చాము, కానీ అది బలం లేని వాక్యమే అది. God need not use you. God is having so many other people. దేవుడు ఆ విధంగా నిన్ను వాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు అనేకమైన ప్రజలు మార్గాలు ఉన్నాయి. Some of the people are meditating day and night. కొంతమంది దివారాత్రులు ధ్యానం చేస్తూ ఉన్నారు. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, as humans we have to do our responsibility, then God will do his responsibility. మానవులుగా మనం ఏం చేయాలంటే మన బాధ్యతను మనం నెరవేర్చాలి. దేవుడి బాధ్యత దేవుడు నెరవేరుస్తాడు. Today also ఈ దినం కూడా you can enjoy this promise. ఈ వాగ్దానాన్ని నువ్వు అనుభవించి ఆనందించవచ్చు. Again a challenge before you. మరొకసారి సవాలు మీ ఎదుట During the course of the day, ఈ యొక్క దినమంతట్లో please try to share
gospel with someone else ఎవరితో ఒకరితోనూ దయచేసి మీరు సువార్త పంచుకోండి, and claim this promise. ఈ వాగ్దానాన్ని చేపట్టండి. Pray before starting from your house. నీ ఇంటి నుంచి బయలుదేరడానికంటే ముందే ప్రార్థన చేసుకోండి. Lord, bring someone, ప్రభా ఎవరో ఒకరిని తీసుకురండి, some X, Y, or Z, ఎవరో ఒకరిని పలానా వారిని ఎవరినో ఒకరిని, and give me the right word. ప్రభా సరైన మాటలు నా నోట With ఉంచండి. due preparation you go out, నువ్వు సరైనటువంటి ప్రార్థనతో సిద్ధపాటుతో నువ్వు బయటకు వెళ్తే then God will surely bring somebody. నిస్సందేహం ఖచ్చితంగా దేవుడు ఒకరిని The తీసుకొస్తాడు. Holy Spirit will help you to utter the right word. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సరైనటువంటి మాటలు ఉచ్చరించేటట్టు పలికేటట్టు దేవుడు మీకు సహాయం చేస్తాడు. Then you yourself can experience the fulfillment of this promise. అప్పుడు నీవే గ్రహిస్తావు ఆ యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పులోనికి రావడం. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు our తండ్రి, gracious God, కృప కలిగిన మా దేవా, Lord, we thank Thee for Thy wonderful promises in the Word of God. దేవుని వాక్యంలో మీరు ఇచ్చిన అద్భుతమైనటువంటి వాగ్దానాలు బట్టి నీ కృతజ్ఞతలు. Wherever we go, the Holy Spirit will come with us and He will be in us. మేము ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో వచ్చి మాతో ఉండేటటువంటి వారికి ఉన్నారు. He నీకు will వందనాలు. be in us. నీవు మాలో మాతో ఉంటావు. And also, O Lord, You will, O Lord, teach us what to speak. మేము ఏం మాట్లాడాలో మీరే మాకు బోధిస్తారు. But at the same time, అదే సమయంలో Thou hast shown us that our responsibility is also there. మీరు మాకు చూపిస్తూ వచ్చారు, మా యొక్క బాధ్యత కూడా ఉంది, మేము దాన్ని Oh, నెరవేర్చాలి. thank Thee for the lives of people like Joseph and Daniel. యోసేపు, దానియేలు లాంటి ప్రజల జీవితాలు బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. We are starting the day. ప్రభా ఈ దినం మేము రోజు ప్రారంభిస్తూ Oh ఉన్నాం. Lord, show us somebody, oh Lord, and put the right word in our mouth so that, oh Lord, the person may be edified. ప్రభా ఎవరో ఒకరిని మీరే మాకు చూపించండి. చూపించడం మాత్రమే కాదు, సరైనటువంటి మాటలు ప్రభా మా నోట ఉంచండి. తద్వారా ఆ యొక్క వ్యక్తి క్షేమాభివృద్ధి నొందినట్టు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమెన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.